జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అను, ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేసి కనుక్కోమ్మా ఎంతవరకు వచ్చారు. అలాగే అత్తమ్మా. సండే ఆర్య, తను హాస్పిటల్ నుంచి బయలుదేరిందో లేదో కాల్ చేసి కనుక్కో. ఓకే. హలో, ఏమైందమ్మా? నాన్నగారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అత్తమ్మా. పోనీ పద్దుగారి ఫోన్ కి ట్రై చేయి. ఏమైందను? అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయట్లేదు అత్తమ్మా. కిడ్నాప్ చేసి కట్టి పడేసుంటే ఎలా తీస్తారు? ఒకరి ఫోన్ స్విచ్ ఆఫ్, ఒకరు తీయట్లేదు అంటే కొంపదీసి యాక్సిడెంట్ ఏమైనా? మాన్సి, ఏంటా మాటలు? పూర్తిగా చెప్పనివ్వండి మోమిన్లా. యాక్సిడెంటల్ గా ఫోన్లేవన్నా పోగొట్టుకున్నారేమో అంటున్నాను. ఓ ఐ సీ. థ్యాంక్ యూ డాక్టర్. ఆర్య, తను హాస్పిటల్ నుంచి బయలుదేరి చాలాసేపు అయిందంట. లేదంటే మన ఇంట్లో ఇలాంటి వేడుకలు జరిపించుకోవడానికి మొహమాట పడి రాలేము అని చెప్పలేక ఫోన్స్ తీయట్లేదేమో. అదేం లేదత్తమ్మా, వస్తామని చెప్పారు. మరి ఎక్కడా రారేంటి? సరే, ఎందుకైనా మంచిది నువ్వు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుండమ్మా. సరే అత్తమ్మా. ఎందుకు అమ్మ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైందో ఎలా తెలుసుకోవాలి? తను హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదు అంటే ఏమై ఉంటుంది? మీ ప్లాన్ సంగతి ఆర్య సార్కి తెలిస్తే సార్ ఇస్తారా మీకు ఫైనల్ కంక్లూషన్. ఈ విషయాలన్నీ ఆర్య సార్కి చెప్పాలంటే ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఓకే, నా గురించి నిజం తెలియడం నాకు ముఖ్యం కాబట్టి నీకు సపోర్ట్ చేస్తాను. ముందు నన్ను అక్కడికి పంపించండి. పంపిస్తాం. కానీ తీరా అక్కడికి వెళ్ళాక అతి తెలివితేటలు ప్రదర్శించకూడదు. ఒక్కటే గుర్తుంచుకో, ఆర్యవర్ధన్ భారీ రూపంలో ఆ స్థానంలో ఉండడం నీకే బెనిఫిట్. చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తావు? ఆలోచిస్తాను. ఇంతకు ముందంటే షెల్టర్ ఇచ్చారు, గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ పాలిట గోస్ట్ లా మారాలంటే చాలా అబ్జర్వ్ చేయాలి. నాకేదైనా రిస్క్ ఉందేమో ఆలోచించాలి. సో నాకు కాస్త టైం కావాలి. తీసుకో, టేక్ యువర్ ఓన్ టైం, బట్ డోంట్ డిసప్పాయింట్ మీ. చచ్చేలోపు ఆర్యవర్ధన్ పతనాన్ని చూడడమే నా జీవిత లక్ష్యం. నీ ప్రవర్తనలో నాకేదైనా తేడా కనిపిస్తే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను. మైండ్ ఇట్. ముందు నువ్వు వెళ్ళగానే మన ఒప్పందం మర్చిపోకుండా డైరీలో నోట్ చేసుకో.
మై డియర్ రౌడీ, అన్నా మేడం గారిని సేఫ్ గా డ్రాప్ చేసిరండి. అలాగే అన్నా. వెళ్ళండి. వెళ్ళు వెళ్ళి నీకు నేనిచ్చిన ఈ రూపం వల్ల నాకు జరిగే మేలేంటో చెప్పు. ఏంటి చెప్పేది చిలక జోష్యం? అసలు నేను నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? ఓ అది కాదు, అసలేం జరిగిందంటే ఏం జరిగింది? అలారం పెట్టుకుని నిద్ర లేవడం మర్చిపోయావా? లేక ముహూర్తం బాలేదని ఆగావా? ఓ చెప్పేది వింటావా? హా, వినడానికి నాలాంటి వెర్రిది దొరికితే చెప్పడానికే ఎంతైనా చెప్తావు. అయినా అసలు నిన్నని లాభం లేదే. నువ్వేదు బెస్ట్ లేడీ విలన్ వని ఈ పని నీకప్పచెప్పాను చూడు. నాకు బుద్ధి లేదు. మాన్సి, హా, ఏవైనా అంటే బేస్ వాయిస్ వేసుకుని మాన్సీ అంటావు. అరే, నేనేమైనా కొండల్ని పిండి చేయమన్నానా? ఆ ముసలోళ్ళని ఈ ఇంటికి రాకుండా చేయమన్నాను. నేను అదే చేయబోయాను. ఓ, అందుకేనా వాళ్ళు ఒక రేంజ్ లో కార్లు దర్జాగా దిగారు? వెళ్దాలే గాని ఈ రౌడీలు ఎవరమ్మే మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చుండారు? సారీ పొద్దు గారు, వాళ్ళని నేనే పంపించాను. మీరేమో కారు పంపిస్తానంటే వద్దు అంటారు. ఆటో అది ఎక్కొచ్చేసరికి సుబ్బు గారికి నెక్స్ట్ బర్త్డే కూడా వచ్చేస్తుంది. అందుకే వివరాలు ఏవి చెప్పకుండా మిమ్మల్ని ఎత్తుకొచ్చేయమని చెప్పాను. బై ద వే, వాళ్ళు రౌడీలు కాదండి, బౌన్సర్స్. థ్యాంక్ యూ బాయ్స్. ఇట్స్ అవర్ డ్యూటీ సార్. మీ డ్యూటీ సల్లగుండా అమ్మా తీసుకొచ్చేది ఈడకే అని చెప్తే మేమే కారెక్కి కూర్చునే వాళ్ళం కదబ్బే. ఏదో కిడ్నాప్ చేసినట్టు ఎత్తుకొచ్చేసారు. సార్ చెప్పినట్లు చేశాం, మా డ్యూటీ అదే. అను, అమ్మా నాన్న లోపలికి తీసుకెళ్ళు. హా, అమ్మా రండి. పద సుబ్బు. పదండి. రండి నాన్న, రండమ్మా. నాన్న రండి. పద సుబ్బు. ఏంటి సుబ్బు గారు, బట్టలు తీసుకోవడానికి కూడా అంతగా ఆలోచిస్తున్నారు? తీసుకోండి. తీసుకోండి సుబ్బు గారు, మేమందరం మిమ్మల్ని కొత్త పెళ్లి కొడుకులా చూడాలి కదా. నాన్న, మాన్సి మేడం చేతుల మీదుగా ఈ బట్టలు తీసుకోవడం మీకు చాలా సంతోషంగా ఉంది కదూ? అవునమ్మే, పట్టలేనంత సంతోషంగా ఉండాది. ఉంటుంది ఉంటుంది. ఇచ్చింది స్వయంగా మాన్సి మేడమే కదా. వాట్? ఓకే, థ్యాంక్ యూ. అరే ఫారెన్సిక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి, అంతేగా? సో రాణి ఫింగర్ ప్రింట్స్ రాజనందిని ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అయ్యాయి. ఓకే, అంత కూల్గా ఉన్నావేంటార్యా? ఆ అమ్మాయి ఏమో నీతో ఏదో మాట్లాడాలని ఇక్కడికి వస్తుంది, పైగా ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. అసలు జరగబోయే సో వాటా? తను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చెప్తుందో అనే టెన్షన్ లో ఉన్నానార్యా. ఇక్కడికి వచ్చి నేనే రాజనందిని అని చెప్తే
ఇప్పుడు చెప్పడం ఏంటి సండే? తనే రాజనందినినని వచ్చిన రోజు నుంచి చెప్తూనే ఉంది కదా. అప్పుడు చెప్పడం వేరు, ఇప్పుడు చెప్పడం వేరు ఆర్య. సిచ్యుయేషన్స్ అన్ని ఇప్పుడు తనకు అనుకూలంగా ఉన్నాయి. డాక్టర్ కూడా గతం గుర్తుకు రావచ్చు అన్నాడు. అన్నట్టే నీ దగ్గరికి ఏదో మాట్లాడడానికి వస్తుంది. వచ్చిన తర్వాత నేనే రాజనందిని అని ప్రూవ్ చేస్తే, నేను ఇక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో ఆలోచిస్తావేంటార్యా? నేనెక్కడో ఆలోచించట్లేదు సండే. మనం ఎక్కుపెట్టిన గురి చెట్టు మీద కాదు, చెట్టు మధ్యలో ఉన్న పక్షి మీద. వాట్ ఆర్ యూ టాకింగ్ ఆర్యా? నిజం అనేది ఎప్పటికీ ఒక్కటే ఉంటుంది సండే. కానీ మధ్యలో లేనిపోని ఆలోచనలతో అది అవునో కాదో అని రకరకాలుగా ఊహించుకుంటాం. అంటే నా భయంలో అర్థం లేదంటావా? భయం అనవసరం అంటాను. ఏమో, ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడం యాక్సిడెంటల్ కావచ్చు, లేదా ప్లాన్ కావచ్చు. రాణి ఇక్కడికి వస్తాననడంలో కూడా తనే రాజనందిని అని కాకుండా నిజానికి తనెవరో. లేదంటే 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 నువ్వు ఏం చేస్తావు? వెళ్ళి అందరితో మాన్సి మేడం అది చేశారు ఇది చేశారు అని బెదిరిస్తాను అంటావు, అంతేనా? నువ్వంటే చెప్పేది మీ అమ్మ నాన్న. సారీ, బస్తీ పీపుల్ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే నేనే అందరికి నిజం చెప్పి దర్జాగా ఈ ఇంటి నుంచి వెళ్లిపోతానే తప్ప నువ్వనుకున్నట్టు మాత్రం నేను చెయ్యనే. మాన్సీ హియర్. ఐ నో మీరు ఇలానే అంటారని, అవకాశం వస్తే లేనిపోని గొడవ చేసి పెట్టే బేడ సర్ది వెళ్లిపోతానని బెదిరిస్తారని కూడా తెలుసు. ఇది మీరు ప్రతిసారి చేసేదే కదా. కాకపోతే ఈసారి మాత్రం మీరు అలా వెళ్ళలేరు. ఏంటే నువ్వు నాకు జోషం చెప్తున్నావా? నా మొండితనం గురించి నీకింకా తెలీదు. నేను అనుకున్నంత పని చేస్తాను, చేసి తీరుతాను. మీ మొండితనం సంగతేమో గాని ప్రతిసారి మీరు ఇలా సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోతాను అనడం వెనక మీ మొండి ధైర్యం ఏంటో మాత్రం నాకు తెలుసు. సో ఎప్పటిలాగానే సూట్ కేసు సర్దుకుని పోతాను అంటే మీకు మిగిలేది కేవలం ఆ సూట్ కేసు మాత్రమే. మాన్సి మేడం, నేను చెప్పేది బాగా అర్థమైందనుకుంటాను. మాన్సి వైఫ్ ఆఫ్ నీరజ్ వర్ధన్ నుంచి మాన్సి కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోకుండా ఉండాలి అంటే మర్యాదగా, పద్ధతిగా, వినయంగా వచ్చి నేను చెప్పినట్టు చేయండి. కాదు కూడదు అంటే సూట్ కేసు సిద్ధం చేసుకోండి. నాకెందుకో మీరు వస్తారని, నేను అనుకున్నది చేస్తారని గట్టిగా అనిపిస్తోంది. మీకోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాను. అందరూ సంతోషంగా ఉన్నారు. డిస్టర్బ్ చేయడం బాగోదు. తర్వాత రావడమే మంచిది. అమ్మా, షష్ఠి పూర్తి చేసుకున్న దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మీకు సకల సౌభాగ్యములు కలుగుతాయి. ఆశీర్వాదం తీసుకోండమ్మా. అలాగే పంతులు గారు. అయ్యో చాలు సార్. లేవండి సార్. సకల సౌభాగ్య ప్రాప్తి. లేవండి. మాన్సి మేడం,
మీరు నీరజ్ సార్ ఆశీర్వాదం తీసుకోండి. రామాన్సి. అయ్యో పర్లేదు సార్. వద్దనకండి సుబ్బు గారు. మీలాంటి మంచి వాళ్ళ ఆశీర్వాదం పిల్లలకి ఎప్పుడూ ఉండాలి. దీవించండి. రామాన్సి కమ్. పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండండి అమ్మా. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. సుబ్బు గారు, ఇప్పటి వరకు అందరం పెళ్లి మీద సెటైల్స్ వేశాం గాని ఆ జోక్స్ పక్కన పెట్టేస్తే అసలు మీ దృష్టిలో పెళ్ళంటే ఏంటి? మీ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ కి ఒకరికొకరు ఎలా సపోర్ట్ గా ఉన్నారు? మీరిద్దరూ కలిసి మాకు చెప్పాలి. సుబ్బు గారు, ముందు మీరు చెప్పండి. పెళ్ళంటే మన జీవితానికి ఒక తోడు. భార్య అంటే మన వెంట నడిచే నీడ. కష్టంలోనూ సుఖంలోనూ చేయూతగా నిలిచే బంధం. నా నుంచి ప్రేమ తప్ప ఏమీ ఆశించని తన అమాయకత్వమే మా సంతోషకరమైన వివాహ జీవితానికి కారణం. భర్తగా, తండ్రిగా నేనెప్పుడు ఓడిపోలేదు అనటం కంటే తను నా వెంట ఉండి నడిపించింది అనటం బాగుంటుంది. నన్ను అర్థం చేసుకునే భార్య దొరకటమే అమ్మా నాన్నకేం కావాలో చూడు. అలాగే అత్తమ్మా. అమ్మా ఈ కర్రీవేనా? చాలు చాలు. మేడం గారు, మీకు చాలా 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 పెద్ద థ్యాంక్స్. దేనికి పద్దు గారు? నిజానికి మా పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగలేదు. ఈరోజు నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉండాలి. మనలో మనకి థ్యాంక్స్ దేనికండి? అయినా ఈ క్రెడిట్ అంతా నా కొడుకు కోడలికి దక్కుతుంది. వాళ్లే ఇదంతా ప్లాన్ చేశారు. నేను జస్ట్ సపోర్ట్ చేశానంతే. చేస్తారు. ఎందుకు చేయరు? పెద్ద కోడలంటే ప్రాణమైనా ఇస్తారు కదా. మాన్సీ మేడం బాగా కాలిపోతున్నట్టుంది. ఇలా అందరం కలిసి భోంచేస్తుంటే తినకుండానే కడుపు నిండిపోతుంది. ముఖ్యంగా మీరు మాతో ఉండడం చాలా ఆనందంగా ఉంది సుబ్బు గారు. ఎప్పుడొచ్చినా ఏదో అంటీ అంటనట్టు బెరుగ్గా మొహమాటంగా ఉంటారు. ఇవాళ మాత్రం మనం అందరం ఒక్కటే కుటుంబం అనే ఫీల్ కలుగుతోంది. అందరం ఎప్పటికీ ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో. నిజమే మేడం గారు. అమ్మి మాతో ఉన్నప్పుడు
ఇల్లంతా సందడిగా ఉండి మాకేం అనిపించేది కాదు. ఇప్పుడు ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్టే వెల్తిగా అనిపిస్తుంటది. అలాగా? అయితే ఇంకా కొన్ని రోజులు మాకు మీకు అలాంటి వెలితే ఉండదులేండి. మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు మేడం. మీరిద్దరూ ఇంకో వారం 10 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు. అదేంటి మేడం, మేము మీ ఇంట్లో ఉండటం ఏంటి? ఏంటి సుబ్బుగారు, పండగలకి పబ్బాలకి మేమంతా వచ్చి బస్తీలో ఉండొచ్చు కానీ మీరు మాత్రం మా ఇంట్లో ఉండకూడదా? మేడం గారు, అది కాదు మేడం గారు, మీరు మా ఇంటికి రావడం మాకు మర్యాద. మేమొచ్చి ఇక్కడ ఉండడం అంటే మాకు మర్యాద అనిపించదు. అలా అని ఎవరన్నారండి? మీ అమ్మాయి మా ఇంటి అమ్మాయి అయినప్పుడు మీరు ఇంటి వాళ్ళైపోయారు. అలా అనుకోవడం, ఆదరించడం మీ గొప్పతనం మేడం. ఏదైనా దోషం ఉంటే తొలగించమని అమ్మవారిని వేడుకోమ్మా, అంత మంచి జరుగుతుంది. నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించు తల్లి. తల్లికి ఏదైనా తప్పు జరిగితే క్షమించు. అందరూ క్షేమంగా ఉండేలా చూడు. మేడం గారు, తాళి తయారైంది. ఆర్య, ఆ తాళిని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గరుంచి దండం పెట్టుకుని అను మెడలో కట్టు. సరేమ్మా. శుభం. అమ్మవారి ఆశీర్వాదం కూడా లభించింది. ఆర్య, తాళిని అను మెడలో కట్టు. అను అను ఇంత చిన్నదానికి అలా ఫీల్ అయిపోతే ఎలా? అవునా? ఇంకా ఏడుపేనా? కమాన్ అను, స్మైల్.
కంగారు పడకాను. తాళి నీ మెడలోంచి జారలేదు కాబట్టి ఎలాంటి కీడు జరగదు. ఏదో చిన్న దోషం ఇలా పోయిందనుకో. మేడం గారు చెప్తున్నారు కదా బుజ్జమ్మ, జరిగిన దాన్ని మనసులో పెట్టుకుంటే భయంగానే ఉంటుంది. దాని గురించి మర్చిపోమ్మా. సారు, ఇదిగోండి తాళిబొట్టుకి మీ చేతులతోనే కుంకుమ కూడా పెట్టండి. ఇప్పుడు హ్యాపీయేనా? అది అలా నవ్వుతూ ఉండాలి. ఇంత చిన్న విషయానికి నేనేదో ఘోరం చేసినట్టు అందరూ మాట్లాడారు. మాన్సీ, అమ్మ ఏదో టెన్షన్ లో అనేసింది. ఇట్స్ ఓవర్ కదా, మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ రైజ్ చేస్తావు? నీరజ్, సారీ బ్రోయిన్లా. అమ్మి, బాధపడకమ్మే, బాధపడకు. ఏమీ కాదు, ఊరుకో. తిట్లు పడితే పడ్డాలే గాని అనుని ఏడిపించేశాను, అది చాలు. అమ్మి, ఊరుకోమ్మి. బాధపడకు బుజ్జమ్మ, బాధపడకు అని చెప్పడం తప్ప నేను ఎలా ఓదార్చాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ఇంటికి కోడలుగా పంపేటప్పుడు అమ్మి ఇంట్లో మనుషులతో ఎట్ట నెట్టుకొస్తుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఆర్య సార్ మీద, సార్ కుటుంబం మీద మాకున్న నమ్మకం అట్లాంటిది. కానీ ఇప్పుడు పరిస్థితుల్ని, మాన్సీ మేడం ప్రవర్తనని చూస్తుంటే మాత్రం ఇక్కడ ఎట్టా ఉంటామోనని భయంగా ఉండదమ్మే. మీరు ఇవన్నీ చూసి కంగారు పడకండి. ఈ గడ్డు పరిస్థితులు కొన్ని రోజులు మాత్రమే. త్వరలో అన్నీ సర్దుకుంటాయి. నాకు నమ్మకం ఉంది. అంతవరకు మీరు కాస్త ధైర్యంగా ఉండండి. నీకున్న ధీమా, నమ్మకం, పరిస్థితుల్ని తట్టుకుని నిలబడే ధైర్యం మాకు లేవమ్మా. నిన్నిలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకుని నిలబడగలిగే శక్తి కూడా లేదు. అందుకని నిన్ను మాతో రమ్మని పిలవటం కూడా సమంజసం కాదు. అందుకే మేం బస్తీకి వెళ్ళిపోతాం బుజ్జమ్మ. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను అత్తమ్మని ఒప్పించి మీరు ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి ఒప్పించిందే మీరు నా గురించి దిగులు పడకుండా ఉంటారనే కదా. అలాంటిది మీరు వెళ్ళిపోతారంటే ఎలా నాన్న? మేము నీ గురించి దిగులు పడతామని ఏనే ఉండమంటున్నావు. కానీ మేమిక్కడ ఉండటం వల్లే ఆ మాన్సీ మేడం గారు నేను మరింత ఇబ్బంది పెడుతున్నది. తన పంతం నెగ్గటం లేదని అక్కసుతో
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుండది. అందుకే మేం వెళ్ళిపోతేనైనా కాస్త శాంతంగా ఉంటుందేమోనని. అంటే అంటే తనకి భయపడి వెళ్ళిపోతానని అంటున్నారా అమ్మా? కాదు బుజ్జమ్మ, ఎంత గౌరవంగా చూసుకున్నా కూతుర్నిచ్చిన ఇంట్లో రోజుల తరబడి ఉండటం ఎవరికి మంచిది కాదమ్మా. అందుకే షీలా గారు వచ్చి నెలల తరబడి ఉన్నా కూడా తనని మర్యాదపూర్వకంగానే ట్రీట్ చేశాం. కానీ తన ఇంపాక్ట్ వల్ల నీలో చాలా చేంజ్ వచ్చిందన్న రీజన్తోనే తనని ఇంటి నుంచి పంపించేయాల్సి వచ్చింది. అంతకు మించి వేరే ఉద్దేశమేమీ లేదు. ఇది నువ్వు గుర్తుంచుకో మాన్సి. అది కాదు బ్రోహిల్లా. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు మాన్సి. ఇప్పుడు అను పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అది కూడా నా ఇష్టానుసారం. నేను చెప్పాననే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అను పేరెంట్స్ గా వాళ్ళిక్కడ ఎంత కాలమైనా ఉండే హక్కుంది. దాన్ని కాదనడం, వాళ్ల మనసు నొచ్చుకునే పనులు చేయడం, లేనిపోని మాటలని వాళ్ళని బాధ పెట్టడం వంటివి జరగకూడదు. అది నచ్చని వాళ్ళు తమకు నచ్చిన చోటికి వెళ్ళి ఉండొచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు. నీరజ్, ఈ విషయంలో మానసిక అనుగుణంగా నువ్వు నడుచుకున్నా, నీకనుగుణంగా తనని మార్చుకున్నా నో ప్రాబ్లం. బట్ పర్సనల్ ఈగోస్తో ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ తీసుకొస్తే మాత్రం నేను టాలరేట్ చేయను. ఇప్పుడు కూడా నేను చాలా కూల్గానే చెప్తున్నాను. అర్థమైందనుకుంటాను. ఎస్ దాదా. మాన్సి, భర్త తప్పు చేస్తే భార్యని చిన్న చూపు చూస్తారు. అదే భార్య తప్పు చేస్తే భర్త చేతగానితనం అంటారు. ఐ థింక్ ఏ భార్య తన భర్తని చేతకాని వాళ్ళ చూడాలనుకోదు. భర్త వల్ల భార్య గౌరవం నిలబడుతుందో లేదో నాకు తెలీదు, కానీ భార్య వల్లే భర్త గౌరవం, కుటుంబ పరువు నిలబడతాయి. అది గుర్తుంచుకో. అను, ఏదో మాట్లాడాలనుకుని పోస్ట్ పోన్ చేస్తావేంటి? ఏంటి విషయం? దేని గురించి మాట్లాడాలి? రాణి గురించి సార్. రాణి గురించా? అవును సార్. నాకెందుకో రాణి వెనక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారనిపిస్తోంది. అంటే అంటే రాణి రాజనందిని గారి రూపంలో ఉండటం, తను యాక్సిడెంటల్ గా మన లైఫ్ లోకి రావడం, ఇవన్నీ అనుకోకుండా జరిగినవి కాదు సార్. వాంటెడ్ గా ఎవరో ప్లాన్ చేసి ఇలా చేస్తున్నారనిపిస్తోంది. ఎందుకలా అనుకుంటున్నావా? ఎందుకంటే అసలు తను రాజనందినియే కాదు సార్. అలాంటప్పుడు ఆ రూపం ఎలా వస్తుంది? అది కాకుండా తనే రాజనందిని అనుకునేలా పరిస్థితుల్ని ఎవరు సృష్టిస్తున్నారు? ఇదంతా చూస్తుంటే మీకు ఏ అనుమానం కలగడం లేదా? నువ్వు అన్నట్టుగా అన్నిటినీ సస్పెక్ట్ చేయగలుగుతున్నాం, కానీ
మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఏం దొరకట్లేదను. నా మాట నమ్మండి సార్, తను రాజనందిని అయ్యే అవకాశమే లేదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా అంటే, ఎందుకంటే నా మనసుకి గట్టిగా అనిపిస్తోంది సార్, తను రాజనందిని కాదు అంతే. మీరు ఏదో ఒకటి చేసి తన వెనక ఎవరున్నారో, ఎందుకు ఇలా చేస్తుందో అని అన్ని విషయాలు కనుక్కోండి. మీరు అనుకుంటే తను రాజనందిని కాదు అని ప్రూవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ప్లీజ్ సార్, ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్. నీ ఆలోచన ఏంటో నేను అర్థం చేసుకోగలను. అన్నిటికీ ఒక టైం వస్తుంది. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. తన వల్ల మనిద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ డిస్టెన్స్ కానీ రావు. తను అనుకోకుండా మన లైఫ్లోకి వచ్చిందే తప్ప ఈ ఇంట్లో కానీ నా మనసులో కానీ తనకు ఎలాంటి స్థానం ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.